సో మీరు మర్యాద రామన్న టైంలో పెళ్లి చేసుకున్నారండి. కానీ పెళ్ళైన తర్వాత హైదరాబాద్లో ఎందుకు పోస్ట్ బ్యాచులర్ లైఫ్ని గడుపుతున్నారు? అది ఏముంది దానిలో, తనకి అక్కడ మంచి జాబ్ వచ్చింది బెంగళూరులో. ఓకే, పెళ్ళి అయిన తర్వాత వచ్చిందా? పెళ్ళి అయిన తర్వాత అండి, పిల్లలు పుట్టిన తర్వాత మొన్న రీసెంట్లీ అప్పటిదాకా ఇక్కడే వర్క్ చేసింది. ఓకే, ఇంకా బెటర్ ఇది వచ్చింది, తను వదులుకోవడం దేనికి అని చెప్పి. ఏం చేస్తారు? సాఫ్ట్వేర్లోనే తను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దీనికి వచ్చింది బెంగళూరులో. ఓకే, యాక్సా గ్లోబల్ బిజినెస్ ఇది. ఓకే, సో మంచి ఆపర్చునిటీ, పే బాగుంది. సో 1 year చేసి వస్తాను అండ్ వై నాట్. ఓకే, నేను అప్ అండ్ డౌన్ అటు ఇటు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు తను అక్కడికి వెళ్ళి? ఇప్పుడు 1.5 year అయింది. ఓకే, ఈ మధ్య 1.5 year అయింది. సో అందుకని పిల్లల్ని కూడా అక్కడ పంపించేశారా? అవును, అంటే నేను అవుట్ ఆఫ్ తిరుగుతుంటాను, అవుట్డోర్లు వెళ్ళాలి, తప్పదు. కేర్ టేకర్ ఉండాలి పిల్లల కోసం. మదర్ ఉన్నారు కాకపోతే చూసుకోలేరు, వీళ్ళు వినే టైప్ కాదు, ఇద్దరు చిచ్చర పిడిలు వీళ్ళిద్దరు. కాబట్టి అక్కడ నేనైనా ఉండాలి, తనైనా ఉండాలి. సో అక్కడ అయితేనే తనకు బెటర్ అని చెప్పి ఇంకా కేర్ టేకర్ ఉంది అక్కడ కూడా. తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా, వైఫ్ కూడా ఆఫీస్కి వెళ్ళాలి. సో అక్కడ అయితేనే బెటర్ అని. కాకపోతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాదు. ఒక్కొక్కసారి 4 days 5 days అవుట్డోర్ ఎక్కడైనా వెళ్ళిపోయే ప్రాబ్లం అది ఉంటుంది. అది పిల్లలు ఒకళ్ళేమో 6th class పెద్దవాళ్ళు. అవును, పెద్ద అబ్బాయి. పెద్దవాడు 6th, చిన్నవాడు 3rd. పెద్ద అబ్బాయి పేరేంటి? ఆరిష్, అక్షిత్. సో ఇప్పుడు అమ్మ అయితే మీతో ఉంటుంది? అమ్మ నా దగ్గర. ఓకే. సో నాకు తెలుసు, అంటే మీరు నాతోటి ఇదివరకు ఉన్న ఇంటర్వ్యూలో మీ పర్సనల్ లైఫ్ అంతా కూడా చెప్పారు కాబట్టి. సో అంటే ఓపెన్ బుక్. అదే, అంటే తండ్రి ప్రేమను మీరు అనుభవించలేదని కూడా చెప్పారు కదా అప్పట్లో. మా ఫాదర్ మా ఎక్కువ ఇంటరాక్షన్ లేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు ఉన్నారు ఆయన? ఉన్నారు కదా నాన్నగారు? ఉన్నారు. ఆయన ఎక్కడ ఉంటారు? ఆయన దుబాయ్లో, షార్జా. అంతే, షార్జా అక్కడే. ఓకే. సో అమ్మను మాత్రం మీరు తెచ్చేసుకున్నా. దానికోసం ఫైట్ చేసినట్లు అమ్మతోటి. అవును. ఆయన గొడవ పెట్టలేదు ఆయన? చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళడానికి ఫైట్ చేసింది, అది కుదరలేదు. సో నేను ఫైట్ చేసి అమ్మని అక్కడే తీసుకొచ్చి. మీ నాన్నగారు వద్దన్నారు? అవును, అదే. అవును. సో నేను మదర్ని ఇక్కడే తీసుకొచ్చేసి. అంటే మనం జరుపుకోకపోయినా పిల్లలకైనా ఉంటుంది కదా, ఫాదర్స్ డే అని ఒక రోజు వచ్చినప్పుడు ఒక ఎమోషన్ ఒకటి వస్తుంది కదా. అది మీరు చిన్నతనం నుంచి అనుభవించేవాడు దాన్ని? అట్లా నేనేమి ఎమోషనల్ అనుభవించలేదు. నాకు ఇప్పుడు మీరు కాకుండా మీతో పాటు ఎవరున్నారు? మీ సిబ్లింగ్స్? మా చెల్లి ఇద్దరే కదా? ఇద్దరు. ఓకే. మా చెల్లి తను వైజాగ్లో ఉంటుంది. ఓకే. సో మీ సొంత ప్లేస్లోనే తను అక్కడ. సో ఇప్పుడు మీరు అంటే తండ్రి ప్రేమని అనుభవించని మీరు మీ పిల్లలకి మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుందా? కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుందని? ఇప్పుడు ఉంటుంది, చాలా ఉంటుంది. అంటే అన్నీ కుదరవు కదా ఒక్కొక్కసారి. సరే, ఇది ఇస్ టెంపరీ థింగ్ కాబట్టి. బట్ చాలా వాడు చిన్నవాడికి అయితే నేను బాగా అటాచ్డ్, చాలా ఇష్టం. నన్ను వదలడు అసలు, గమ్ములా అంటుకుంటాడు. ఓకే. వాడిది కొంచెం ఎక్కువ మిస్ అవుతుంటాను, వాడి అల్లరే అదంతా. బట్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వీడియో కాల్స్ అవి చేసుకుంటాం. ఇప్పుడు ఆ సౌలభ్యం ఉంది కాబట్టి అదొకటి ఉంది కదా. అదే. సో అది కాకపోతే పర్సనల్ టచ్ మిస్ అవుతూ ఉంటాను చాలా. అదే. సో ఏంటి మీకేమన్నా వాళ్ళకి కూడా ఈ ఇంట్రెస్ట్లు ఏమైనా వస్తున్నాయా పిల్లలకి? వాళ్ళకి అసలు దీనిలో అది ఇప్పుడు ఏది మనం ఎవరిని ఆపలేము. అవును. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎందులోకి వెళ్ళాలనుకుంటారో. ప్రస్తుతానికి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మినిమం ఎడ్యుకేషన్ లేకుండా అసలు ఏ రంగంలోకి దిగకూడదు అనేది నా మినిమం. కరెక్ట్. బేసిక్ ఇది డిగ్రీ లేకుండా. ఆ తర్వాత ఏదైనా ఆ తర్వాత మన ఇష్టం, దేనిలో మాస్టర్ చేస్తాం, దేనిలో ఇంట్రెస్ట్ ఉంది దానిలోకి వెళ్తే మనకి. కొంతమందికి కెమెరా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి యాక్టింగ్ ఉండదు, కొంతమంది డైరెక్షన్లోకి ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమంది రైటింగ్లో ఉండదు. ఈ ఫీల్డ్ కాకపోతే ఇంకోటి ఉండొచ్చు కొంతమందికి. కరెక్ట్. కొంతమంది ఊరికే ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అదేంటో ఓన్లీ సింగిల్గా వెళ్ళిపోతుంటారు ట్రావెలింగ్, అది ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్, అదొక ఇంట్రెస్ట్. కొంతమంది ఈ మధ్య ఆ రకమైన ఎక్కువ అయిపోతున్నారు. అవును, ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మా వాడు కూడా మా అబ్బాయి కూడా అవునా వాడు వెళ్ళిపోతుంటాడు. అదేంటో అది మనకి ఎప్పుడు చూడడం లేదు. మనాలికి వెళ్ళిపోయాడు వాడు.
అట్లా ఉంటుంది ఇవాళ ఫ్రెండ్స్తో కలిసి అలా ఉండాలి ఈరోజు. అది సో వాళ్ళు రేపు పొద్దున ఏమవుతారు అనేది మనం వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళ ఇంట్రెస్ట్ మనం కనిపెట్టగలిగితే చాలు. వాళ్ళు స్పోర్ట్స్లో బాగున్నాడు అంటే దాంట్లో ఎంకరేజ్ చేయొచ్చు. ఒకవేళ స్పోర్ట్స్లో దేనిలో బాగుంది, పర్టికులర్ స్పోర్ట్లో బాగున్నాడు అంటే ఎంత రేంజ్ కానీ తీసుకెళ్ళి వాడిని ఎంకరేజ్ చేయొచ్చు. లేదు ఇంకొక వేరే స్కిల్ ఉంది వాడిలో అంటే స్కిల్ కనిపెట్టాలి, వాళ్ళలో ఉన్న స్కిల్, దాన్ని బట్టి దానిలోకి పంపించాలి. మనకి ఇష్టమైన జాబ్ అయితే మనం ఎంత కష్టమైనా చేస్తాం. 100% కరెక్ట్. అది అవును, అంతే. మనకి ఇష్టమైన జాబ్, మనకి ఇష్టమైతే. లేదు అంటే ఎంత కంఫర్టబుల్ జాబ్ తీసుకెళ్ళి పెద్ద స్టీల్ ప్లాంట్ మేనేజర్ నువ్వు వెళ్ళి కూర్చోవాలి అంతే సంతకాలు పెట్టాలంటే కూడా చేయరు, బోర్ కొట్టేస్తారు. మనకు బేసిక్గా దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఇబ్బంది రాకుండా ఒక ఇంగ్లీష్ భాష నేర్చుకోవడమో లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే మనకు అదొకటి ఉండాలి కదా, కరెక్ట్ కమ్యూనికేషన్ చేయడానికి అదొకటి ఉండాలి. సో బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. దాని గురించి ఇంకా స్టడీస్ వాళ్ళది అయ్యేదాకా వాళ్ళు ఎటువంటి దీనిలోకి పంపించే ఉద్దేశం లేదు. పెళ్ళైన తర్వాత మీ ఫ్యామిలీ మీకు ఎంతవరకు సపోర్టివ్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే నాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్ అండి. నాకు మా మదర్ సైడ్ అందరూ, మా ఫాదర్ సైడ్ ఎవరు తెలీదు. ఓకే. సో మా మదర్ సైడ్ అందరూ కూడా, మా మదర్ వాళ్ళ సిస్టర్ కానీ మా పెద్దనాన్న గారు మా మామయ్య గారు అందరూ నాకు మంచి సపోర్టే. అదే ఫుల్లీ సపోర్ట్. మీ ఆవిడ మీ మిసెస్ అండ్ సపోర్ట్ అంటే ఏముంది, ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఒపీనియన్స్ సేమ్ ఉంటే ఇంకేముంది, మసాలా ఎక్కడ ఉంది? అవును, వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మనం ప్రశాంతంగా ఏ పని చేయలేము. అది ఆబ్వియస్లీ చేయలేము. ఇంక మరి తెగించి చేసేస్తే అది వేరే విషయం కాదు. సో అంటే సినిమా వాళ్ళంటే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది కదా మామూలుగా జనాలు. అంటే బిగినింగ్లో అలా ఉండేది స్టార్టింగ్లో, బట్ తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా అదే కాదు అంటే ఇప్పుడు టీవీ రంగంలో లేరు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు చూస్తుంటే ఈ మధ్యకాలంలో టీవీకి సంబంధించి టీవీ రంగంలో కొన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఒకరు సూసైడ్ చేసుకోవటం, ఒకళ్ళేమో యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేసి. ఈ మధ్య ఆమె పేరేంటి, పవిత్ర జయరామ్ చనిపోయాడు చెప్పి చందు అనే అతను. మీకు పరిచయం అతను చందు? నాకు పరిచయం లేదు. ఇలాంటి చూసినప్పుడు వాళ్ళ మధ్య సంబంధాలు, అతనికి పెళ్ళయింది, ఆమెకి పెళ్ళయింది, వీళ్ళిద్దరు మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండటం, ఇలాంటి కేసులు అంటే ఇలాంటి ఉదంతాలు ఎక్కువైపోతున్నాయి. అంటే ఇది ఇక సినిమా వాళ్ళు లేకపోతే టీవీ వాళ్ళు ఇట్లా ఉంటారు అనేది జనాల్లో ఒక రకమైన అన్ని రంగాల్లో ఉంటారు. కాకపోతే ఏంటంటే ఎక్స్పోజ్ రంగాల్లో ఉండడం కాదండి, బయట రంగాల్లోనే ఎక్కువ ఉంటారు. కాకపోతే అది న్యూస్ కాదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సింపుల్ అంతే. ఇప్పుడు ఎక్కడ ఒక రోడ్డు మీద ఇలియానా కాలు జారి పడిందంటే అది పెద్ద న్యూస్. ఎవరో అప్పలమ్మ పడిపోయిందంటే ఎందుకు న్యూస్? ఎవరు పట్టించుకుంటారు? అది సింపుల్. ఏ సినిమా వాళ్ళు ఏది చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో 20 మంది దొరికారు అంటే ఇప్పుడు మొన్న హేమగారిది అయింది, అక్కడ బెంగళూరు ఇష్యూ అయింది. అక్కడ 130 మంది దొరికారు. దాంట్లో హేమ 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 ఈ పేరే వచ్చింది తప్ప ఇంకేమొచ్చి ఎవరి పేర్లు వచ్చాయి? అదే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. అంటే ఆమె కూడా నేను హైదరాబాద్లో ఉండాలి, నాకేం సంబంధం లేదని చెప్పి ఆమె వీడియో ఇంకా అవన్నీ చాలా అది కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అయిపోయి అంతా కూడా మిస్టేక్లు అయిపోయాయి. కానీ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న బయట ఎక్కడ చిన్న డంకండ్రైవ్ పట్టుకున్నా సరే ఎవరిది ఇప్పుడు 10-15 మందిని పట్టుకుంటారు, ఎవరి పేర్లు బయటకు వస్తాయి? అందులో మధ్యలో ఎవరైనా ఇండస్ట్రీ పర్సన్ ఉంటే తప్ప తాగి పట్టుబడ్డ స్వయంసు అని పొద్దున్న డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డా ఇవన్నీ. సో ఇలాంటి అదే సినిమా వాళ్ళు అంటే ఇలాంటి అభిప్రాయం ఉంటుంది కదా. అంటే మీ ఆవిడకి మీకు ఇట్లాంటి విషయాల మీద ఎప్పుడైనా ఫైటింగ్ జరిగినాయా? ఇగో ఒక్కొక్కసారి చిన్న అంటే ఇప్పుడు మేము ఏదో ఒక మాల్కి వెళ్ళాము, వెళ్తే పిల్లలు తను వెళ్తే అక్కడ ఒక్కొక్క బ్యాచ్ వచ్చారు, 8-9 మంది అమ్మాయిలు. వాళ్ళు వచ్చి సార్ ఫోటో అండి అన్నారు. సార్ ఫోటో అండి అడిగి వాళ్ళు ఎవరో తీస్తే అయిపోయేది. వాళ్ళు ఆ కెమెరా ఫోన్ తీసుకొచ్చి మా ఆవిడ చేతిలో పెట్టారు, మేడం ఫోటో తీయండి అని. ఆవిడకి కాలిపోయింది ఆబ్వియస్లీ.
వీళ్ళందరూ నా పక్కన వచ్చి నిల్చున్నారు, ఈ అమ్మాయిలందరూ. మా ఆవిడేమో అక్కడి నుంచి తిట్టుకుంటూ ఫోటో. ఇంకా కారు ఎక్కిందా, నేను రాను ఇంకా నీతోటి బయటికి రాను, ఇది అది ఇలాంటివి అవుతుంది. మా చిన్నోడేమో ఆడొకడు ఏదో పుండు మీద కారం చల్లినట్టు వాడి క్వశ్చన్లు ఉంటాయి. అమ్మ అందరూ డాడీని అడుగుతారు ఫోటో, నిన్నెందుకు అడగరు అని అంటాడు ఆడు. నిజంగా వాడికి తెలియదు, అదే అంతే కదా, అమాయకంగా అమాయకంగా ఇన్నోసెంట్ క్వశ్చన్ అది. అంటే వాడికి తెలియక అందరు డాడీని అడుగుతారు, నిన్నెందుకు ఎప్పుడు అడగరు అమ్మా ఫోటో కావాలి అని. అంటే మీ డాడీ యాక్టర్ రా, నేను కాదు కదా అందుకని ఏదో చెప్తా. ఇలాంటివి అవుతుంది. ఎక్కడో బయట ఏదో పార్టీలు ఉంటాయి కదా, పార్టీలో ఎక్కడో ఎవరో ఫోటోలు తీసుకుని అవి ఏం చేస్తారు, పోస్ట్ చేస్తారు పొద్దున ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో ఏదో పోస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ దీంట్లో పెట్టుకుంటారు కదా వాట్సాప్ స్టేటస్. కరెక్ట్, స్టేటస్లు వాటిలో పెడతారు. ఎవరో ఈవిడికి పంపిస్తారు, ఇగో మీ ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆహా రాత్రి బాగానే పార్టీ అయినట్టుంది ఇది, ఇలా అదే ఈవిడ టైం పాస్ అయినట్టుంది. టైం పాస్ ఈవిడ ఎవరో అసలు మీద పడిపోతుంది, అసలు చేతులు వేసేసుకుని చాలా ఉందే మ్యాటర్ ఇలాంటివి. అదే అందువల్ల సినిమా వాడితో తప్పదు మరి ఇట్లా. అదే చెప్తాను నేను ఎప్పుడు, ఫోటోలు ఏముంది బాగా కామన్ అవుతుంది, నన్ను చేసుకున్నా తప్పదు, ఇవి తప్పదు. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, వాళ్ళు ఇంకా పెద్ద చేస్తారు పెద్దవాళ్ళు. చూడవే మన అమ్మాయి వాళ్ళ ఆయన చూడు ఇలా ఫోటోలు ఇది అసలు ఏమి లేని దాన్ని ఏదో ఉన్నట్టు ఇంకా ఏదో 2 మాటలు ఎక్కిచ్చేసరికి అలాగే ఇంకో 2 రోజులు మాట్లాడడం అనేసి తెలుసులే ఇలాంటివన్నీ ఏముంది కామన్. కాదు ఇట్లాంటి చిన్న చిన్న చెప్పుకోవడానికి బాగుంటాయి, ఇట్లా సరదాగా చెప్పుకోవడానికి బాగుంటాయి. అంతేగాని మీకు పెద్ద ఇదైతే ఏముండదు కదా, తెలుసు మీకు అండర్స్టాండింగ్ పర్సన్ అనేది కదా. అది నన్ను నిజంగానే చాలా అండర్స్టాండ్ చేసుకున్నట్లు లెక్క, నన్ను భరించడం చాలా కష్టం ఇలాంటిది. అది ఇండస్ట్రీలో మిత్రులు అంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు? నాకు తారక్ బాగా క్లోజ్, అందరికన్నా జూనియర్ ఎన్టీఆర్ అంటే హీరోలు రాజీవ్కి బాగా. రాజీవ్ ఫస్ట్ నుంచి రాజీవ్ బాగా క్లోజ్. నేను యాక్టింగ్ ఇది చేసింది వాళ్ళ దేవదాస్ కనకాల గారి దీంట్లో, లక్ష్మీ మేడం దేవదాస్ గారి దీంట్లో. సో రాజీవ్ ఫస్ట్ నుంచి రాజీవ్ అందరూ మొత్తం బాగా ఫ్రెండ్స్. మన ఛత్రపతి చంద్రశేఖర్ ఇది తారక్ ఎప్పుడు క్లోజ్ అయ్యాడు మీకు అట్లా? అంత స్టూడెంట్ నెంబర్ 1 అప్పటి నుంచి స్టూడెంట్ నెంబర్ 1 టైం. మీకు రాజీవ్ కూడా ఆ సినిమా నుంచేనా? రాజీవ్కి ముందర సినిమా, అంటే రాజీవ్కి ఆ సినిమా నుంచే, కానీ కొంచెం ముందు, అంటే వాళ్ళ షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో ఒక 2 months నుంచి రాజీవ్ ట్రావెల్ చేస్తున్నాడు స్టూడెంట్ నెంబర్ 1 తోటి. రాజీవ్ విలన్ కదా దాంట్లో. అవును. సో అప్పటికే రాజీవ్ బాగా క్లోజ్. ఆ తర్వాత రాజీవ్ తారక్ని పరిచయం చేశాడు నాకు. పరిచయం చేసి అలా ఇంక అక్కడి నుంచి బాండింగ్ అనమాట బాగా. చాలా తను కూడా అంటే ఒక ఎంత పెద్ద స్టార్ అయిపోయినప్పటికీ కూడా అలాంటి ఏమీ లేకుండా అస్సలు ఎప్పుడైనా తను అంటే స్టార్టింగ్లో తన కెరీర్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళందరితో కూడా అతను అలాంటి బాండింగ్ని కంటిన్యూ చేయడం అనేది అందరూ చేయలేదు. అంటే అప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడు, ఆ ఏజ్ బట్టి, టీనేజ్ బట్టి చాలా అల్లరిగా ఉండేవాడు, విపరీతమైన అల్లరి ఉండేది. ఇప్పుడు బాగా సోఫిస్టికేటెడ్, అంటే బాగా ఇది మెచ్యూర్డ్ మ్యాన్ అయిపోయాడు. ఎప్పుడైతే వైఫ్ పిల్లలు అయిన తర్వాత ఇంకా బాధ్యతలు పడిన తర్వాత ఇప్పుడు కంప్లీట్లీ మెచ్యూర్డ్. మాట్లాడితే ఎంత మెచ్యూర్డ్ టాక్స్ అనమాట. అసలు అలా ఉండేది, రే 10 నిమిషాలు నా ముందు ఉండాలి, ఫోన్ పెట్టి టక్కని కట్ చేసేస్తాడు. ఎక్కడ మేదిపట్నంలో ఉండేవాడు, ఇక్కడి నుంచి వెళ్ళాలి 10 నిమిషాలు ఈ ట్రాఫిక్లో వినడు, అలా ఉండేది. పని చేసేవాడా? హాఫ్ అన్ అవర్లో ఫిల్మ్ సిటీలో ఉండాలంటాడు. హాఫ్ అన్ అవర్లో ఫిల్మ్ సిటీలో ఉండడం ఇక్కడ దగ్గర ఉందా? అప్పుడు మనకు అవుటర్ రింగ్ రోడ్ లేదు, ఇటు నుంచి వెళ్ళాలి ఈ ట్రాఫిక్లో పడి కొట్టుకుంటూ. సో అట్లా, సో అవి కూడా ఒక మంచి మెమరీసే కదా. అంటే అలాంటి కుర్రాడు
తను మేము ఈ శాంతినివాసం పుణ్యమా అని అందరూ రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ లోనే ఉండేవాళ్ళం, దేవులాడ వాళ్ళు అక్కడే. అదే. రాజమౌళి గారు, నేను, వరగారు, ఇప్పుడు మన ముళ్ళపూడి ముళ్ళపూడి వరగారు, వెంకటరమణ గారు. వెంకటరమణ, హర్ష కానీ మేమంతా శాంతినివాసం చేస్తున్నన్నాళ్ళు 2-3 years కూడా అదే కాంపౌండ్ మాకు అడ్డ. సాయంత్రం అయితే అదే. అక్కడే కలవడం అందరూ మొత్తం బ్యాచ్ అందరూ. ఆ కుటీరల్లా ఉండేది, అక్కడ కూర్చునే వాళ్ళం, టీలు తాగుతూ అక్కడ మాట్లాడుకుంటూ అక్కడ కూర్చునే వాళ్ళం. వన్ ఫైనల్ క్వశ్చన్, బాలకృష్ణ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేయటం. బాలకృష్ణ గారు ఈజ్ అ జెమ్ అండి, ఈజ్ అ జెమ్. ఆయన గురించి ఏవేవో బయట మాట్లాడుతుంటారు కానీ ఆయన ఈజ్ అ చైల్డ్ మెంటాలిటీ పర్సన్. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చాడు కదా. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఆయనకి కూడా రాజకీయాలు చేయడం తెలియదండి. ఆయన జెన్యున్గా ఓపెన్గా ఉండే వ్యక్తి, రాజకీయాలు చేయడం అసలు తెలియదు. ఆయనకి ఏంటంటే మనుషులు కావాలి చుట్టూ, ఆయనకి ఇష్టమైన మనుషులు, ఆయనకి నచ్చిన మనుషులు. ఆయన చాలా తక్కువ మందిని లైక్ చేస్తారు, అంటే మీలో ద్వేషిస్తారని కాదు, ఆయన క్లోజ్ అవ్వడం చాలా తక్కువ మందితో క్లోజ్ అవుతారు. నచ్చాలి, అదే మనిషి నచ్చాలి, నచ్చితే ఇంకా అసలు వదలరు. ఏది నా కళ్ళెదురుగానే మన నెక్స్ట్ సినిమాలో సమీర్ ఉండాలి అని చెప్పిన సందర్భాలు చాలా చూశాను నేను. ఓపెన్ ఓకే. అలా చాలామంది హీరోలు చెప్పరు, అంతే కదా, చెప్పరు. మన నెక్స్ట్ సినిమాలో ఉండాలి, సమీర్ ఉండాలి అని నేననే కాదు, ఇంకా ఎవరైనా సరే, ఇంకొక శ్రవణ్ అని ఎవరైనా ఉండాలి అని ఆయనకి నచ్చిన వాళ్ళు, ఆ బ్యాచ్ ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు ఆయన. అండ్ ఆయనతో కూర్చుంటే ఏంటంటే రామారావు గారి గురించి అలా ఎవ్రీడే మనకి దాన్ని ఏమంటారు, ఒక పురాణంలాగా రోజు మనకి అంత నాన్నగారిని అంత అభిమానిస్తారు ఆయన. అవును, మాట్లాడితే సెంటెన్స్కి చివరిలో ఒక నాన్నగారు, బిగినింగ్ ఒక నాన్నగారు. ఇంకా నేను 2 వ్యక్తులను చూశానండి అంతలాగా ఫాదర్ని ప్రేమించేవాడు. అంటే స్మరణ, అంటే మాటి తలుచుకోవడం, అంటే వాళ్ళ భాగం అన్నమాట. ఇక వాళ్ళ మాటికి నాన్నగారు అని తలుచుకోవడం. నేను 2 చూశాను, ఒకటి బాలకృష్ణ గారు, ఇంకోటి ప్రభు గారు. ఓకే. శివాజీ గారు కొడుకు ప్రభు గారు. వీళ్ళిద్దరూ అయ్యో అస్సలు మాట్లాడితే ఆయన అప్ప ఇది పన్నారు, అప్ప అది పన్నారు, అప్ప ఇప్పుడు ఉన్నారు, అప్ప ఇప్పుడు ఉన్నారు. ఆయన మొత్తం రెఫరెన్స్ కదా. అవును, మొత్తం కేస్ హిస్టరీ కదా అయింది. శివాజీ గణేష్ ఈ రోల్ అంటే రెఫరెన్స్ ఆయన. అలాగా ఒక పాటే గ్రంథం. అలాగే ఇక్కడ మనకి రామారావు గారు. సో వీళ్ళిద్దరూ లెజెండ్స్ కొడుకులు వీళ్ళిద్దరు. కానీ అంతలాగా తలుచుకోవడం తండ్రిని చాలా చేరు. అవును, ఈయన కూడా తండ్రి చేసినటువంటి పాత్రని ఈయన కూడా అన్ని రకాల పాత్రలు చేయటం. అవును, జానపదం చేసి మెప్పించారు, పౌరాణికాలు చేసి మెప్పించారు. అది అవును, ఆయనకే చెల్లింది అది. అంతే, తర్వాత ఆయన దగ్గర నుంచి ఈయనకే వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ సమీర్ గారు. సో మీ మంచి క్వశ్చన్లు అడిగారు, రొటీన్ ఇంటర్వ్యూలా కాకుండా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏదైతే ఇక ఫ్యూచర్లో అంతా కూడా ఇందాక మీరు నాతో ఏవైతే మాట్లాడారో, సో అటువంటి మంచి పాత్రలు, సో దర్శకులు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి పిలుపు రావాలని, మీరు కూడా కలవడం మొదలు పెట్టాలని నేను కూడా మొదలు పెట్టాను నిజంగానే. సో మీరు ఇప్పుడు దాకా ఎవరు డైరెక్టర్లు అయితే చేయాలనుకుంటున్నారో ఆ డైరెక్టర్లు అందరితోటి కలిసి పనిచేయాలని, ఇప్పుడు చేసిన వాటికంటే కూడా మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్, డ్రీమ్ క్యారెక్టర్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో చిరకాలం ఇలా ఆరోగ్యంగా, ఆనందంగా, ఇప్పుడు ఇలా నవ్వుతూ